టీవీ నేను మీ నిర్మల. చాలా మంది కూడా అసలు ఆయుర్వేదిక్ అంటే చాలా మంది నమ్మరు. కానీ ఫార్మసీ మెడిసిన్ మాత్రం చాలా మంది నమ్ముతూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేదిక్ అనేది చాలా ఆరోగ్యానికి చాలా మేలుకరము. అదే కాకుండా అవి వేర్లతో తయారు చేస్తారు కాబట్టి సకల రోగాలకు కూడా నివారణ అని చెప్పొచ్చు. ప్రస్తుతము వీటి గురించే తెలుసుకోవడానికి ప్రస్తుతం మనమైతే బోధిధర్మ వైద్య వనమూలికల వైద్యశాలలో ఉన్నాము. మనతో పాటు పండిట్ శ్రీనివాస్ గురూజీ గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. గురూజీ గారు, అసలు బోధిధర్మ అంటే గతంలో ఒక సినిమాలో చూశారు, సెవెంత్ సెన్స్ లో. మరి ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఇన్స్పైర్ అవ్వట్లేదు చాలా మంది. కానీ దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా ఆ బోధిధర్మ వైద్యమే ఈ ప్రజలందరికీ కూడా సహాయపడబోతుంది అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కానీ మీకెలా అనిపించింది గురువు గారు అసలు ఈ బోధిధర్మ వైద్యశాల పెట్టాలి అని చెప్పేసి? బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం మనం ఏదో అంటే ఆ పేరు చూసో ఏ సినిమా చూసో పెట్టింది కాదు. మా గురువుగారు వీరరాఘవన్ తారాబాయి వాళ్ళ వృద్ధ దంపతులు. ఆయన గురువు ఒక 300-400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అంటే నేను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు కూడా బోధిధర్మ లాగే ఉన్నారు గురుగారు, వాస్తవంగా చెప్పాలంటే. అందుకే అడిగాను. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ వైద్యంలో ఉన్నారు గురుగారు? అంటే అంటే ఒకప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, నేను వైద్యుని కాదు, జనరల్ నేను ల్యాండ్ సర్వేయర్ని. ఓకే. అయితే నేను ఒక చిన్న కాంట్రాక్ట్ చేసి దాంట్లో ఏంటంటే కొద్దిగా స్ట్రెస్కి లోన్ అయ్యి ఇబ్బంది పడి కిడ్నీలు 2 డ్యామేజ్ కావడం జరిగింది. మీకా గురుగారు? ఇదే గాంధీ హాస్పిటల్లో నాకు 63 సార్లు డయాలసిస్ అయింది. అక్కడి నుంచి ఏంటంటే డయాలసిస్ కంటిన్యూ అవుతున్న ఉద్దేశంతో ఒక 30-40 డయాలసిస్ కాగానే నేను అంటే నా మిత్రులు చాలా మంది ఎంక్వైరీ చేస్తే నా భార్య చిన్నపాటి ఆస్తులన్నీ అమ్ముకొని ఆ జనరల్గా ఏంటంటే అనేక మంది నెప్లాయిస్ కలవడం జరిగింది. కానీ ఇది ఇంపాసిబుల్ ఇతను బతకడం అని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో నా మిత్రుడు ఒకతను హుబ్లీలో తమిళనాడు అతను వీరరాఘవన్ తారాబాయి అని ఉంటారు. వాళ్ళు కిడ్నీ సమస్యకు మంచి మూలికలు ఇస్తారు, మీరు వెళ్ళండి అని చాలా మంది నా మిత్రులు కూడా హెల్ప్ చేస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రికవర్ అయిన తర్వాత బిడ్డ అంటే ఏ తల్లి కన్నా బిడ్డో అంటే ఈ ట్రీట్మెంట్ సమయంలో ఆయనతో సన్నిహిత్యం పెరిగి ఆయన బాధ్యతలు ఆయన ఎట్లా మెలగాలి అన్నది ఒక 5-6 ఆవులు కట్టేసి ఆవు పాలతో శుద్ధి చేసుకుంటూ వైద్యం చేసేవాడు. ఆయన అన్న మాట ఏంటంటే, నాకు జనరల్గా ఏంటంటే ఎక్కువ మందికి నేను ఫోకస్ చేయలేకపోయినా ఈ బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం నా గురువు వాళ్ళ గురువు ఇది ఒక చరిత్ర గలది కాబట్టి తప్పకుండా నువ్వు వైద్యం నేర్చుకో బిడ్డ, ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, నేర్చుకో అని గురువు గారు అంటే, నా భార్య కూడా ఎంతో మంది చనిపోతాన్న వ్యక్తివి నువ్వు, నేను బతికించాడు కాబట్టి తప్పకుండా నేను నేర్చుకోవాలని నా భార్య ప్రోత్సాహంతో నేను అక్కడ ఒక 4.5 సంవత్సరాలు నా భార్య పిల్లలు వదిలిపెట్టి ఆయనతో సన్నిహితంగా ఉండేది. 89 ఉన్నప్పుడు ఆయన 89 ఇయర్స్ అప్పుడు నేను అక్కడ ఎంటర్ కావడం జరిగింది. 93 సంవత్సరాలు దాటిన తర్వాత 94 సంవత్సరం అతను కాలం చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చి చిన్నగా ఎస్ఆర్ నగర్లో ఒక చిన్న రూమ్ తీసుకుని హాస్పిటల్ పెట్టి, ఆ తర్వాత తార్నాకలో ఒక పెద్ద క్లినిక్ లాగా పెట్టి, దాని తర్వాత ఏంటంటే మా గురువుగారు ఫస్ట్ ఏం చెప్పిండంటే, 8 ఆవులు సాస్తే నిన్ను కాపాడినందుకు నా గురుదక్షిణ అని ఆయన సంకల్పం ఉన్నమాట. ప్రస్తుతం ఒక 100 ఆవులతో మనం మిర్యాలగూడలో గోశాలలు కూడా పెట్టారంట. ఒక 100 ఆవులతో గోశాల నిర్వహిస్తున్నాం. అదే కాకుండా మేము ఏంటంటే ఆ మూలికలు సేకరణ పరిధిలో నిత్య అగ్నిహోత్రం చేయాలి. ప్రతిరోజు 108 పిడికలతో ఒక 250 ml కానీ 500 ml కానీ మనకు ఆ సమయాన్ని బట్టి ఆ నెయ్యితో చేస్తూ అగ్నిహోత్రం అంటారు. ఆ అగ్నిహోత్ర పరిసర ప్రాంతాల్లో చేస్తే మన మూలికలు కూడా అత్యంత విలువగా పనిచేస్తాయని మా గురువు గారి ఆయన సంకల్పం, ఆయన దీవెన. మేము అదే విధంగా ఆయన చెప్పిన విధంగా, అదే కాకుండా మేము ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామంటే ఒక బోధిధర్మ మూలికల సేకరణ సభ్యుల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని సుమారు ఒక 400 నుంచి 500 మంది సభ్యులతో అంటే వాళ్ళతో మూలికలు సేకరిస్తాం. భారతదేశంలో కాకుండా ఇతర దేశాలకు పోతాను. అంటే మాకు వెంకటాద్రిపాలెం అనే విలేజ్ మాది, మా సొంత ఊరు. అక్కడ పక్కన ఏంటంటే ఒక కొండ ప్రాంతం ఉన్నది. మొత్తం దరిదాపు సుమారు ఒక 400-500 ఎకరాల కొండ ప్రాంతం ఉంటది. అక్కడికి వెళ్ళి డైలీ
అంటే డైలీ లేబర్ వస్తారు, వాళ్ళు వచ్చి ఏంటంటే మూలికలన్నీ సేకరించి తీసుకొస్తే మనం అక్కడ వాటిని శుద్ధి చేసి, ఆవు పాలలో శుద్ధి చేసి వాటిని వచ్చే అక్కడ కూడా బుధ గురు శుక్ర మిర్యాలగూడలో ఉంటా 3 రోజులు. శని ఆదివారం సోమవారం ఈ బోడుపల్ మీరున్న కార్యాలయంలో ఉంటా. అక్కడ 3 రోజులు, ఇక్కడ 3 రోజులు. మంగళవారం ఏమో ఏదైనా ఛానల్లో ఇంటర్వ్యూలు కానీ, లేకపోతే ఏంటంటే మనకు తోటలు ఉన్నాయి కొన్ని సపరేట్ గా మూలికలు కొంతవరకు. ఇప్పుడు భారతదేశం మొత్తం ఏంటంటే చాలా మంది మీరు ఎక్కడైనా చూడండి, ఒక ఏసీ గదిలో కూర్చొని ఏదో కంపెనీ ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి అవి ఇచ్చి వైద్యం చేస్తుంటారు. కానీ మా అట్లా కాకుండా మనం ఏంటంటే కసవింద అనే ఒక చెట్టు ఉంటుంది. దాన్ని ఏంటంటే చెన్నంగి చెట్టు అంటారు తెలంగాణ పరిభాషలో. దాని యొక్క వేర్లు, దాని యొక్క గింజలు, దాని యొక్క ఆకులు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. దాని యొక్క గింజలు ఏంటంటే క్యాన్సర్ మీద ఇప్పుడు మనం ఒక భారీ ఎత్తున ఒక 2 ఎకరాల స్థలంలో ఒక రీసెర్చ్ సెంటర్ పెడుతున్నాం. ఆల్రెడీ 50% కంప్లీట్ అయింది. క్యాన్సర్ అని కాదు, మూలికల మీద. ఆ మూలికలు దేనికి పనిచేస్తాయి, మనం ప్రభుత్వంతో ఒక అనుసంధానకర్తగా ఉండి, అంటే దీనికి జబ్బుకు నయమవుతుందని కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేసి అది ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలో ఇంతవరకు అంటే ఒక అనువంశిక వైద్యుడు ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయలేదు. దానికోసం అనేక రకాలుగా చాలా మంది నా మిత్రులు కానీ, నా దగ్గర రికవరీ అయిన వాళ్ళు కానీ, మీకు ఏది కావాలంటే అది సాయం చేస్తాం అన్న ఉద్దేశంతో అక్కడ కూడా షెడ్స్ వేసి ప్రతిరోజు భోజనం పెట్టి, ఎవరైనా వస్తే వ్యాధి బారిన పడ్డోళ్ళు వస్తే వాళ్ళందరికీ ఆ మూలికలు ఇచ్చి అసలు ఎన్ని రోజుల అంటే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు, వచ్చిన జబ్బు ఎన్ని రోజుల్లో ఈ మూలిక ద్వారా పోతుందని పారంపర వైద్యుల సంఘం అని మాకు సంఘం ఉంది. ఆ సంఘ సభ్యులు కూడా దాంట్లో ఏంటంటే నాకంటే సీనియర్లు ఉన్నారు, నాకంటే జూనియర్లు ఉన్నారు. అంటే వయసులో వైద్యంలో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది కూడా నాకు వాళ్ళందరూ శ్రీనివాస్ గారు మీరు నిత్య అగ్నిహోత్రం చేస్తారు. మేము ఏంటంటే ఆముదాలు ఉంటాం. ఆముదం అనేది మనకు చిన్న పుట్టిన పిల్లగా కానించి అంటే వృద్ధుల వరకు కూడా ప్రతిరోజు కనుక ఆముదము లేదా డే బై డే కానీ వీక్లీ వన్స్ కానీ తీసుకుంటే ఈ పొట్ట శుద్ధి అయితే 100%గా పొట్ట రోగాల పుట్ట అని అది ఆ పొట్ట శుద్ధి. అంటే గురువు గారు ఇప్పుడు ఆముదం గురించి ఒక చిన్న డౌట్ అండి. ఆముదము చిన్న పిల్లలకు తలకు రాస్తూ ఉంటారు, కాళ్ళకు చేతులకు రాస్తూ ఉంటారు, కానీ తాపిచ్చి వచ్చేసా గురువు గారు. అసలు ఉగ్గు అంటారు చిన్నప్పుడు పుట్టిన పిల్లగాడి కానించి ఒక 2 చుక్కలు ఆముదం వేసి చనుబాలు ఒక 3 చుక్కలు వేసి బాగా గిలగొట్టి తాపేదే ఉగ్గు. అంటే పుట్టిన పిల్లాడి కానించి మరణించే వ్యక్తి వరకు కూడా ఆముదం అనే వాడుతారు. ఒక 20 మంది ప్రతిరోజు మన దగ్గర వంట ఆముదం ద్వారా, ఆముదాలు అంటే మిషన్లు పోసి తీయడం కాదు, అయితే ఆ వంట ఆముదం ద్వారా అది దాన్ని తయారు చేస్తాం. అంటే గింజలు ఉడకబెట్టి దంచి పౌడర్ చేసి ఇప్పటికీ చేస్తారు గురువుగారు. అది తప్పకుండా ప్రతిరోజు ఏంటంటే ఎంతో మంది వచ్చి తీసుకెళ్తుంటారు కొరియర్ ద్వారా కానీ, మీరు ఆముదము మీ దగ్గర రెడీ ఉంటుందండి అని చాలా మంది తీసుకుంటుంటారు. అట్లా ఆ విధంగా ఏంటంటే అసలు వాస్తవంగా ఏంటంటే పారంపర వైద్య సంఘం, గురు పారంపర వైద్య సంఘం అంటే కొంతమంది ఏమో బై బర్త్ వాళ్ళ నాన్నలు వాళ్ళ తాతలు చేసేవాళ్ళు గురువులు అభ్యసిస్తారు. నేనేంటంటే గురు పారంపర వైద్యుడు, గురువు ద్వారా సంక్రమించిన విద్య. ఈ భారతదేశానికి నేను చెప్పబోయేది ఏంటంటే ఈ యొక్క మూలిక ఇప్పుడు నల్ల తుమ్మ చెక్క బెరడు ఉంది, లేకపోతే తంగేడు చెట్టు ఉంది, తంగేడు పూలు, తంగేడు బెరడు, తంగేడు వేర్లు, ఇట్లా ఈ విధంగా మునగ చెట్టు ఉంది. మునగ బెరడు దేనికి పనిచేస్తుంది, మునగ వేర్లు ఎందుకు పనిచేస్తాయి, మునగ ఆకులు ఎందుకు పనిచేస్తాయి, కరివేపాకు ఉంది. కరివేపాకు అని మనం అన్నంలో ఏదో తీసి కరివేపాకు అని బయట పడేస్తాం, కానీ ఆ కరివేపాకు వల్ల ఉపయోగం ఏంది, అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ దేని ద్వారా పోతాయి, క్యాన్సర్ కు శామగడ్డ చెట్టు ఆకులతో ట్రీట్మెంట్ చేయొచ్చని, అంటే కొన్ని ట్రీట్మెంట్ అనకుండా ఆ మూలికల ద్వారా మనం చేయొచ్చు అన్న ఉద్దేశంతో అందుకనే ఒక రీసెర్చ్ సెంటర్ పెడుతున్నాము. ఇప్పుడు ఏంటంటే అనేక రకాలుగా ప్రయత్నం చేసి నేను 11 రాష్ట్రాలల్లో మా గురుగారి బంధువులు అన్ని స్టేట్లలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకేంటంటే ఎవరు అడిగినా కూడా నేను ఏ విధంగా వైద్యం చేస్తా, మీరు ఒకసారి రండి అని వాళ్ళే 3 రోజులు 4 రోజులు ఉంచుకొని వాళ్ళే భోజనం పెట్టి రకరకాలుగా ఆ విద్యలని ఏంటంటే విద్య అనేది అంతరించిపోవద్దు ఎవరికైనా కూడా. ఇప్పుడు నేను నేర్చుకున్న విద్య ప్రపంచానికి తెలియాలి. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే మా వంశపారపర్యంగా వస్తుంది ఈ విద్య, నేను ఎవరికి చెప్పాను అన్నట్టు. వాళ్ళు ఏంటంటే కొంతమంది పిల్లలు కూడా నేర్పరు, కాబట్టి అది అంతరించిపోతుంది. ఇప్పుడు ఇది చాలా ఉపయోగకరం కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే
ఈ భారతదేశానికి ఒక మంచి మెసేజ్ ఈ బిడ్డ, ఒక మిసైల్ వదులుతున్న భారతదేశానికని నా గురువు గారు అనేది. ఆయన ఏంటంటే అప్పట్లో పెద్ద బాలశిక్ష చదువుకున్న వ్యక్తి, చాలా దరళంగా మాట్లాడేది. కాకపోతే ఏంటంటే ఆయన ఉండే చోట నుంచి ఎక్కడికి వెళ్లకుండా అంటే వయసురీత్యా మీద పడి చాలా మందికి దీన్ని ఫోకస్ చేయలేకపోయిండు. పారంపర వైద్యాన్ని బతికిస్తే రాబోయే కాలంలో కూడా మనకి ఎలాంటి జబ్బులు కూడా, కరోనా అంతటి మహమ్మారినే అంటే అలోపతి డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేస్తే ఆ కరోనాని రక్షించింది మా యొక్క వైద్యుడు, మా పారంపర వైద్యుడు. ఇదైతే 100% కాబట్టి నా మెయిన్ గోల్ ఏంటంటే ఈ భారతదేశానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ మూలికలు దీనికి ఉపయోగపడతానికి శాస్త్రంగా, ఒక శాస్త్రపరంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి పారంపర వైద్యాన్ని గుర్తింపు తేవాలని నా కోరిక. దానికి మా పారంపర వైద్య సంఘంలో ప్రతి ఒక్క సభ్యులు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారు. చాలా మంది ఎంకరేజ్మెంట్ చేయడమే కాదు గురువు గారు, ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగం కూడా, అందరు తెలుసుకోవాల్సింది కూడా. ఎందుకంటే రేపు రాబోయే తరాలకి ఫార్మసీ మెడిసిన్ ఏమాత్రం కూడా పనిచేయవు. అది హెల్త్ ఖరాబ్ అవ్వడం తప్ప ఇంకా అన్నిటి మీద కూడా, బాడీలో ఉన్న పార్ట్స్ మీద కూడా అవి ఎఫెక్ట్ చూపిస్తాయి. కానీ మీరు చెప్తున్న విధంగానే నిజంగా ఈ బోధిధర్మ పీఠం అనేది, ఈ ఆయుర్వేదిక్ వనమూలికలతో తయారు చేసిన ఈ వైద్యం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీ నుంచి మేము చాలా తెలుసుకోవాలి. ఇంకా గురువు గారు అనేక చోట్ల ఎగ్జాంపుల్ ఒక చీరాల అనే పట్టణం ఉంది. అవును గురువు గారు. అక్కడ ఒక వ్యక్తి చీరాల కృష్ణారెడ్డి గారు అని ఒకతను, ఆయన ఏంటంటే నర్సరీ మెయింటైన్ చేస్తుంటాడు. గురుగారు నాకు ఆవులు దాదే భాగ్యం కల్పించాలి మీరు అని అంటే, అక్కడ ఒక 100 ఆవులతో ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. మార్కాపురం ఏంటంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మార్కాపురం, వాళ్ళు ఒక 3-4 సంవత్సరాల నుంచి నాతో జర్నీ చేస్తున్నారు. ఈ ప్రొడక్ట్లు అన్ని తీసుకుపోయి మన దగ్గర మూలికలన్నీ తీసుకుపోయి చాలా మందికి ఇచ్చి, గురుగారు బాగుంది నేను మీతో జర్నీ చేస్తామని. గుంటూరులో ఒకతను, అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది, అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి కోసం ఒక రీసెర్చ్ యూనిట్ పెట్టి ఏ మూలిక అసలు దేనికి పని చేస్తుంది అన్నది గనుక మనం ఈ భారతదేశానికి ఒక కానుకగా ఆ మొక్క నన్ను బతికించింది. ఆ మొక్కని ఎంత విస్తరింపజేయాలంటే భారతదేశం మొత్తం విస్తరింపజేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇంత కష్టపడి, అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే వ్యాపారం అయితే ఒక ఆదివారమో ఎప్పుడో రెస్ట్ తీసుకుంటాడు. కానీ 24/7 and 365 days 365 రోజులు నేను పనిలోనే ఉంటాను. ఎందుకంటే కొన్ని 100 ఎకరాలని కల్టివేషన్ చేస్తున్నాము. చాలా వరకు అనేక రకాల అంటే మూలిక శుద్ధి ఏ విధంగా చేయాలి, ఆ బెరడును ఎట్లా శుద్ధి చేయాలి, అనుపానం అంటే తీసుకునే విధానం, అదే మజ్జిగతో తీసుకోవాలన్నా, ఆవుపాలతో తీసుకోవాలన్నా, వేడి నీళ్ళతో తీసుకోవాలన్నా, చలవ నీళ్ళతో తీసుకోవాలన్నా, తేనెతో తీసుకోవాలన్నా, ఆవు వెన్నతో తీసుకోవాలన్నా, ఆవు నెయ్యితో తీసుకోవాలన్నా, ఇవన్నీ అనుపానాలు అంటారు. దాన్ని ఇప్పటి వరకు నేను ఎంతో మంది మా గురువు గారు చెప్పింది, మా గురువులు అంటే నాకు ఒక్కలే గురువు కాదు, అట్లా అనమాట. మోహన్ శర్మ గారు అని మా గురువు గారు, ఆయన రసవాద చికిత్స చేస్తారు. అంటే గురువు గారు ఇప్పుడు మీరు అందిస్తున్న ఈ వైద్యానికి ఏ రోగానికి ఏ మందు అయితే ఎందులో తీసుకోవాలనేది కూడా మీరు క్లియర్ కట్ గా చెప్తున్నారు. అంటే ఇవి తీసుకునేటప్పుడు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? డైట్ అంటే వాస్తవంగా ఏంటంటే ఏకభుక్తం అనేది వాస్తవంగా మనకు అంటే మన భూమి పుట్టుక నుంచి ఉన్నది. మనకు ఏంటంటే ఋషులు మహానుభావులు ఇప్పటి వరకు కూడా చాలా మంది, కొంతమంది సాధువులాగా అక్కడక్కడ మనకు కల్పిస్తుంటారు. వాళ్ళు ఎవరైనా కూడా రీసెంట్ గా నేను ఒక 108 సంవత్సరాలు బతికిన ఒక యోగి, ఆయన ఒక ఇంటర్వ్యూ చూశాను. నాకు 108 సార్లు ఆయన బ్రీతింగ్ చేస్తుంటే ఖన్ 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 అని సప్పుడు వస్తుంది. అంటే వాళ్ళు తీసుకునేది ఒక్కటే పూట భోజనం అంట. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా గురువు నన్ను భోజనం పెట్టక సంపుతుడన్న ఫీలింగ్ ఉండే, కొన్ని రోజుల తర్వాత నాకు అలవాటు పడిపోయింది. ఆ ఏకభుక్తం అంటే మధ్యాహ్నం పూట ఒక పూట భోజనం. ఇప్పుడు నేను కూడా ఏంటంటే మా గురువు గారు కూడా ఏకభుక్తం అనేది అవలంబించాలి బిడ్డ. ఉదయాన్నే ఒక గ్లాస్ రాగుల జావరణ లేకపోతే ఒక గ్లాస్ ఆవు పాలు కానీ, అంతే. నేను ఏం తీసుకోను. మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేస్తాను. రాత్రిపూట ఏదైనా ఆకలి అయితే 4 గంటలకు ఒక టీ గ్లాస్ కానీ ఒక గ్లాస్ కానీ జ్యూస్ తాగుతా తప్ప ఏది ముట్టుకోను నేను ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే మనం కూడా మా గురువు గారు చెప్పింది ఏంటంటే, మనము చెప్పేవాళ్ళం బిడ్డ, మన దగ్గర 100లాది మంది మన కోసం వస్తుంటారు. నువ్వు ఆచరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్లో చెప్పాలి బిడ్డ అన్న ఆయన సంకల్పం, ఆయన దీవెన. ఎట్టి పరిస్థితుల్లో ఏకభుక్తాన్ని నేను అవలంబిస్తా, అగ్నిహోత్రం చేస్తా, ఆవుల్ని పెంచుతా, ఆముదం వంత. మా గురువు గారు ఈ 4 క్వాలిటీస్ ఉండాలి. ఏకభుక్తం చేయాలి, ఒకటే పూట భోజనం చేయాలి, ఆవులను కాదాలి, అగ్నిహోత్రం చేయాలి, ఆముదం వండి పంచాలి, ఇంకొకటి ఆవు పెరుగు
ఇప్పుడు మా దగ్గర గోశాలలో ఇప్పుడు కొన్ని పాలు మూలికల శుద్ధి కోసం తీసుకొని మళ్ళీ ఏం చేస్తామంటే మిగతా తోడు పెడతాం. ఆ వెన్న తీసుకొని ఏంటంటే ఈ కసవింద ఆకులని బాగా క్రష్ చేసి అది వెన్న కలిపి ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఇస్తాం. ఎక్సలెంట్ గా అసలు మర్మ కొన్ని పాయింట్స్ ఉంటాయి. నాకు కొంతమంది మర్మ గురువులు ఉన్నారు, నాకు 2-3. వాళ్ళు ఏంటంటే కరెక్ట్ దీన్ని మసాజ్ చేయడం కూడా ఉంటది. ఇప్పుడు ఏదో మనకు ఏదో మిషన్ పెట్టి ఇట్లా ఫిజియోథెరపీ అంటారు అట్లా చేస్తే కాదు బిడ్డ. అసలు వాస్తవంగా ఏంటంటే కొన్ని మర్మ పాయింట్స్ ఉంటాయి బిడ్డ. ఈ చేయి పట్టుకోవాలి, ఈ చేయిని ఈ విధంగా ఇట్లా రుద్దాలి, ఈ చేయి ఇక్కడ దాకా ఇట్లా పట్టుకొని ఇట్లా రుద్దాలి అన్నది మా గురువు గారు నేర్పించింది. అదే విధంగా మేము మా దగ్గర మర్మకళ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. నరాలను ఉత్తేజపరిచే ఏరియా అంటే మర్మకళ అంటే మీరు కొన్ని సినిమాలలో చూస్తే భారతీయ సినిమాలో ఇట్లా పెట్టి అది ఏంటంటే అది శిక్షణ. ఇది ఏంటంటే మర్మ చికిత్స వేరు, మర్మ మర్మకళ శిక్షణ వేరు. మనకేంటంటే మర్మ చికిత్స పాయింట్స్ కొన్ని చూపెడతారు మా గురువులు. ఆ పాయింట్స్ ప్రకారం కనుక కొంతమంది ఏం చేస్తారంటే మా దగ్గర మందులు వాడేటోళ్ళు 1 నెల 2 నెలలు వాడి ఇది కొద్దిగా తగ్గింది గురువు గారు నాతో జర్నీ చేయడం మానేస్తారు. అది అలాగే ఉంటారు చాలా మంది. అయితే చాలా మంది ఏంటంటే నేను ఇప్పటి నుంచి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉదయాన్నే వస్తే ఒక 5 కిడ్నీ పేషెంట్లు వచ్చారు, లేకపోతే 5 క్యాన్సర్ పేషెంట్లు వచ్చారు, ఒక 2 పెరాలసిస్ వచ్చారు. పెరాలసిస్ అందరూ కూర్చోబెట్టి బాబు నీకెంత కాలం అయింది, నీకెంత కాలం అయింది. ఎందుకంటే కొన్ని మాధ్యమాలలో ఇంతకుముందు ఏం జరిగిందంటే నేను ఒకటి ఈ గుళిక వేసుకోండి ఒక అంటే పక్షవాతం వచ్చే రోజు తీసుకొస్తే ఇమీడియట్ గా సెట్ చేసి పంపించచ్చు. 24 గంటలలో అదే రోజు కంప్లీట్ క్లియర్ చేసి పంపించచ్చు. ఒకటి రోజులో ఒక రోజు లేదా 2 రోజులు 3 రోజులలో చేసి పంపించిన రోజులు ఉన్నాయి. అదే 4 రోజుల తర్వాత వస్తే ఒక 3 నెలలు వాడాల్సి ఉంటది. అదే ఒక 6 నెలల తర్వాత వస్తే ఒక 6 నెలలు వాడాల్సి ఉంటది. ఒక 2 ఇయర్స్ తర్వాత వస్తే ఒక సంవత్సరం వాడాల్సి ఉంటది. కొన్ని 18 నెలలు కూడా వాడాల్సి ఉంటాయి. అవి కొన్ని మధ్యమాలలో ఏం చేసినంటే ఈ గుళిక వేసుకోండి వెంటనే తగ్గిపోద్ది. అవన్నీ జాయింట్లు కట్ చేసి షార్ట్ లాగా వేసి అట్లా కొన్ని ఇబ్బంది కూడా పెట్టడం జరిగింది. చాలా మంది కూడా మా దగ్గరకు వస్తారు. ఏంటంటే ఒక సఫిషియెంట్ టైం. అసలు వాస్తవంగా ఏంటంటే ఏ మూలిక వైద్యుడైనా, ఏ పారంపర వైద్యుడైనా, ఏ గురు పారంపర వైద్యుడైనా కూడా ఆయన మీద నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో 60% ఉపయోగం ఉన్న వాళ్ళు చూస్తే 40 మంది నిరుపయోగులు. అంటే ఏదో టైం పాస్ కా వీడియో వస్తే ఆ కింద మెసేజ్ పెట్టి ఏంది సొల్లు అని పెడతారు. అసలు వాస్తవంగా ఏంటంటే సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా గురువులు ఎక్కడైనా మాట్లాడుతుంటారు, ఆ వీడియోని నేను ఒక 10 సార్లు వేసుకొని వింటా. లేదా ఒక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి, ఒక గురువు బోధిస్తుండు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఏదైనా ఒక పక్షవాతము లేకపోతే పైల్స్ గురించో అట్లా ఎవరైనా చెప్తుంటారు అనుకోండి, ఆ వీడియోలు తీసి మా గ్రూప్ లో సెండ్ చేస్తారు. ఆ ఒక్క వీడియోని నేను ఒక 10-20 సార్లు చూస్తా, మంచి మెల్లగా రాసుకుంటా. అంటే మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యూట్యూబ్ లో ఏంటంటే దన్నా టక వస్తారు. నేను అందుకే గురువు గారు స్టార్టింగే చెప్పాను, ఎందుకు అంటే వనమూలికలతో కూడుకున్న వైద్యాన్ని నమ్మడం లేదు జనాలు. కానీ అది నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఇప్పుడు తెలుసుకోవాల్సిన పరిస్థితులు కరోనా కంటే ముందు అంత ఆయుర్వేదం అంత వెలుగులోకి రాలేదు. కానీ మా వైద్యుడు ఆనందయ్య గారు చేసిన ఆ పనికి ఏంటంటే మేమందరం కూడా గుర్తింపు పొందాం. ఆయనకు 100 ఆయన ఆ సూర్య భగవాన్ని దయవల్ల 100 ఏళ్ళు జీవించాలని నేను కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని. ఎవరైనా కూడా మా దాంట్లో మా యూనియన్ ఉంది, మన పారంపర సంఘం ఉంది. చంద్రశేఖర్ రాజు గారని పాపం తిరుపతిలో ఉంటాడు. ఆయన హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చిండో, ఎన్నిసార్లు వెళ్ళిండో, గుంటూరు, విజయవాడ, వైజాగ్, అనకాపల్లి పాపం ఆయన జరిగి ఇప్పుడు ఈ వరంగల్లో సర్జన్ రమేష్ గారు అన్నాడు, ఆయన తెలంగాణ ఇప్పుడు సపరేటు ఏర్పడటానికి అసలు ఎంత కష్టపడ్డాడో. అంటే కొంతమంది మహానుభావుల వాళ్ళ జీవితాన్ని సాక్రిఫికేషన్ చేసిందే ఈ ఆయుర్వేద వైద్యం. ఇప్పుడు చెరకుడు వాగ్భట మహర్షి ఆయన కాలంలో ఆయన పనిచేశాడు, ఈ కాలంలో కూడా ఆయనతో సరి సమానంగా పనిచేసి ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. కాబట్టి ఈ వైద్యానికి మూలిక వైద్యానికి గుర్తింపు అనేది వస్తుంది. మూలిక వైద్యంలో అన్ని సాధ్యమే. జబ్బుకైనా అడగంటే ఆ జబ్బు సాధ్యమే, అన్ని సాధ్యమే అంటున్నారు కదా గురుగారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా మంది
ఎయిడ్స్ తో బాధపడతా ఉన్నారు. మరి ఎయిడ్స్ కి అసలు మందే లేదు అంటున్నారు. ఇంకా దాంతోనే చనిపోవాలి అనే భయానికి కూడా మనం గురవుతున్నారు. మందుల గురించి మరి ఇక్కడ మనం మాట్లాడతలేము, ఓన్లీ మూలికల గురించి మాట్లాడుతున్నాం. మూలికలు కూడా మా 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 గురువులు అందుకు. చాలా మంది వైద్యులు కూడా ఉమ్, ఈ మూలిక తీసుకోండి అతి బలంగా ఉంటది, ఉమ్, తప్పకుండా మీరు నిండు నూరేళ్ళు జీవిస్తారంటే అది పోతుందని అర్థం. ఆ, ఇప్పుడు కొన్ని మనకు భారతదేశంలో అందుకే ఒక రాజ్యాంగం ఉంది, అందుకే ఆ అడుగుతున్నా. రాజ్యాంగాన్ని కట్టుబడి మాట్లాడుకోవాలి. మనం మూలికల గురించే మాట్లాడుకోవాలి. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాన్ క్యూరబుల్ ట్రీట్మెంట్ అని సర్టిఫై చేశారు. అవును అవును. కాబట్టి మనకేంటంటే ఈ మూలికలు ఇస్తే బలవంతుడుగా 100 సంవత్సరాలు జీవిస్తాడు అంటే దాని అర్థం ఏంటో మీరు ఊహించుకోవాలి. ఇప్పుడు ఆ, ఎట్లా అంటే అర్థమైంది. నేను ట్రీట్మెంట్ చేస్తాను, నేను వైద్యుని, ఉమ్, నేను డాక్టర్ని కాదు. అవును. డాక్టర్ ఏం చేస్తాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు, ఎగ్జాంపుల్ ఏదో డయాబెటిక్ లేకపోతే పీరియడ్స్ ఇన్రెగ్యులర్ పోతారు, ఉమ్, ఆయన ఏం లేదు ఒక పేపర్ మీద ఒక 5-6 మెడిసిన్ రాసిస్తాడు, ఆ అవును. మందుల షాప్లో కొనుక్కొని మీరు వాడుకోవాలి. అవును అది తగ్గాయా ఆయనకేమో రెస్పాన్స్ ఉండదు. అవును. కానీ పారంపర వైద్యులు ఎవరైనా కూడా, ఉమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చిండు, ఉమ్, చివరి స్థాయి వరకు కూడా అది చేతులు జారిపోయినా కూడా చివరి వరకు ప్రయత్నం చేస్తానికి చూస్తాం. ఉమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాన్సర్ గడ్డలతో అవును. తిరుగుతూ చాలా ఉంటారు మంది. ఉంటారు. అవును, ఉన్నారు. గతంలో అంటే 6 నెలల కంటే ముందు, ఉమ్, 5 నెలల కంటే ముందు కూడా నేను కూడా ఉమ్, చాలా ప్రయత్నం చేసేది. చాలా మంది ఒక 1 ఇయర్, సంవత్సరం కూడా నా దగ్గర క్యాన్సర్కు మూలికలు వాడిన వాళ్ళు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే 90 రోజులలో ఒక మూలిక, ఉమ్, ఒక అతను మన మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తి నన్ను పిలిచి, ఉమ్, గురుగారు మీరు ఇంత కష్టపడుతున్నారు, ఆయన తెలుగు వస్తుంది ఓకే. చాలా వరకు, ఉమ్, ఆయన ఈ యొక్క గింజల్ని గినక ఆవు పాలలో ఉడకబెట్టి మీరు పౌడర్ చేసి ఇవ్వండి, ఓకే. మీరు ఉదయం ఒక చెంచా సాయంత్రం చెంచా తీసుకుంటే ఉమ్, ఎంత పెద్ద కొవ్వు గడ్డలు కానీ, గర్భాశయంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే హార్ట్ బ్లాకేజీలు ఉన్న ఉమ్, టోటల్ క్యాన్సర్ గడ్డ కానీ, ఉమ్, కొంతమంది మొత్తం కొవ్వు గడ్డలన్నీ వస్తుంటాయి మొత్తం బాడీ అవును నిండా. అవును వస్తుంది. అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా పోతాయని ఆ మహానుభావుడు నాకు ఏంటంటే ఈ జర్నీ చేస్తా ఉంటే 11 రాష్ట్రాలు ఎవ్వరు పిలిచినా, ఎందుకంటే మా గురువుగారు వాళ్ళ బంధువులు ఉంటారు ఉమ్, అనేక రకాలుగా. హెచ్ఐవి స్టార్ట్ అయినప్పుడు ఎయిడ్స్ గా కన్వర్ట్ కాకుండా ఉమ్, పిచ్చి కుసుమ అనే ఒక మొక్క ఉంటుంది, దాని సమూలం అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టి దాని కనుక ఆవు పాలలో శుద్ధి చేసి పౌడర్గా చేసి ఇస్తే ఆ హెచ్ఐవి అనేది పెరగదు. దానికి ఒకటి ఏనుగుపాదం మొక్క అని ఉంటుంది, అది గెనికిస్తే దాని కూకటి వేలతో సహా మీరు ఇప్పుడు 100 సంవత్సరాలు జీవించే చెట్ల అవకాశం ఉంటుంది. పేర్లు చెప్తా ఉంటే నాకు ఎందుకు షాక్ అవుతున్నానంటే, గురువు గారు ఇవన్నీ మేము ఊర్లో చూసి ఇవన్నీ పిచ్చి మొక్కలు ఏంటికి పనికి రావు అని చెప్పేసి ఊరికే అలా చూస్తూ ఉండిపోయే వాళ్ళమే, కానీ మీరు ఇప్పుడు ఆ పిచ్చి మొక్కల్ని ఇంత ఔషధాలు ఉన్నాయని చెప్తున్నారు. అది అదే చాలా వరకు నమ్మశక్యం కాదు. ఎంత ఔషధ చాలా మంది అలాగే అనుకుంటారు గురువు ఇప్పుడు గారు, ఇవి ఎందుకు నల్ల తుమ్మ పనికొస్తాయి అని. చెక్క ఉంటదమ్మా, అవును నల్ల తుమ్మ అవును. చెట్టు, ఉమ్, దానికైతే జనరల్ గా ఏంటంటే గ్రామాలలో ఇది దేనికి పనికిరాదని సర్టిఫికేట్. అందుకే కానీ నేను ఈ షాక్ రోజు అవుతున్నాను బబుల్ గురువు గారు. టూత్ పేస్ట్ అని ఒకటి ఉంటది, కేవలం నల్ల తుమ్మ బెరడుతోనే తయారవుతుంది. ఆ నల్ల తుమ్మ బెరడు కనుక దంచుకొని పౌడర్ చేసుకొని పళ్ళ పొడిలాగా కాస్తంత వేసుకొని పండ్లు కనుక తోముకుంటే కదిలే పండ్లు ఆ, మీకు ఒక వారం రోజుల్లో పన్ను ఇట్లా పీకేస్తే వస్తే ఆ స్థాయి నుంచి చాలా వరకు గట్టిపడుతుంది. ఓకే గురువు గారు. అదే కాకుండా ఉమ్, దాని బెరడుని కనుక ఉమ్, ఒక తేనెతో కలుపుకొని, ఆ, అంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవు పాలల్లో స్టీమ్ బేసిన్ లో ఉడకబెడతాం. ఆ, స్టీమ్ బేసిన్ అంటే ఒక గిన్నెలో 20 లీటర్ల పాలు పోసి ఆ, బట్ట కట్టి దాని మీద ఒక 2 కేజీలు వేసి 20 లీటర్ల పాలు ఆవిరయ్యేంత వరకు ఉడకబెడతాం. ఓకే. ఆ ఉడకబెట్టిన కనుక దంచి పౌడర్గా చేసి ఇస్తే ఉమ్, హార్ట్ బ్లాకేజెస్ ఏ స్థాయిలో ఉన్నా కూడా తేనెతో అనుపానం, అంటే దేంతో కలిపి తీసుకునేది దాన్ని అనుపానం అంటారు ఆయుర్వేదంలో. ఓకే. అది కనుక తేనెతో కలిపి, నేను ఎంతో మందికి హార్ట్ బ్లాకేజ్ బైపాస్ సర్జరీ చేస్తా అన్నోళ్ళు కూడా ఎంతో మంది నా దగ్గరకు వచ్చి నేను ఆ బైపాస్ సర్జరీకి పోతే చనిపోతా ఆ, అన్న వ్యక్తులకు ఎంతో మందికి దాన్ని ఇచ్చాం. అదే కాకుండా సూపర్. చెన్నంగి గింజలు అని ఉంటాయి, చెనంగి గింజ. చెన్నంగి గింజలు. అవును. అది కనుక ఆ గింజల్ని కనుక కరెక్ట్ గా, అంటే కొన్ని రకాల శుద్ధులు చేయాలి దాన్ని. ఉమ్, ఏంటంటే నిమ్మరసంతో, అల్లం రసంతో, ఉమ్, వెల్లుల్లి రసంతో, ఇట్లా ఈ విధంగా కొన్ని 5 శుద్ధులు కానీ 9 శుద్ధులు కానీ చేసి గినక ఉమ్, వాటిని ఆ గింజల పొడి ఆవు పాలల్లో ఉడకబెట్టి గినక ఇస్తే, పౌడర్ చేస్తే ఎలాంటి గడ్డ అయినా తప్పకుండా కలుగుతుంది. అవును. ఆ శాస్త్రాన్ని నేను నిరూపిస్తానికే ఈరోజు నేను ఉమ్, ఒక ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాను అనమాట. అంటే ఓన్లీ సూపర్. మూలికలు, ఈ మూలిక దీనికి పనికి వస్తుందని. అదే. ఇది చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఉమ్, ఒక వ్యక్తి చేసే పని ఏ విధంగా ఉంటుందో రకరకాల మూలికలు ఇస్తుంటాడు. ఉమ్, ఉమ్, కానీ
ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మూలికలు సపరేట్ ఉంటుంది. నాకు నాకు ఆ భగవంతుడు ఇచ్చిన దీవెన, ఆ పరమశివులాగా నా గురువు దర్శనం ఇచ్చి ఒక పెద్ద కుటుంబాన్ని, వాళ్ళు ఏంటంటే కోయ కుటుంబం, ప్రతి ఒక్క స్టేట్కి ఒక 10 మంది 20 మంది నా దగ్గర నెంబర్లు ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే ఇంకొక నా 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 యొక్క అదృష్టం ఏంటంటే చాలా మందికి హిందీ వస్తుంది. నేను హిందీ ధరలంగా మాట్లాడతాను. నేను హైదరాబాద్లో అంటే మిర్యాలగూడ ప్రాంత వాసినైనా ఇక్కడ కొన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు ఇక్కడ ఈ హైదరాబాద్తో అనుబంధం ఉంది కాబట్టి నేను హిందీలో మాట్లాడతా. టోటల్ నాగాలాండ్తో కలిపి, త్రిపురతో కలిపి మా గురువు వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ కాకా బోలియే అంటారు. గురుజీ బోలియే క్యా ప్రాబ్లం క్యా హోనా, అట్లా ఆ విధంగా సంబోధిస్తూ నన్ను ఇంత వాణి చేసి, అసలు ఎన్ని పుస్తకాలు రాసుకున్నా అంటే నాకు కనీసము ఒక ఇంత రిజిస్టర్లు నా దగ్గర ఒక 20-30 ఉన్నాయి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తా. నేను ఎవరికి ట్రీట్మెంట్ చేసినా కూడా అవి రిపోర్ట్స్ తెప్పించుకొని చూసుకుంటా. నేను చాలా మంది అలోపతి డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు, యునాని డాక్టర్లు సపరేట్ అంటారు. మహానుభావులు అలోపతి డాక్టర్లు కూడా నా మిత్రులు ఎంతో మంది ఉన్నారు. ఆ గుంటె గురించి, లేకపోతే ఆ కిడ్నీ గురించి, లేకపోతే ఆ ప్యాంక్రియాస్ గురించి, ఆ ఊపిరితిత్తుల గురించి, ఇట్లా రకరకాలుగా నేను ఎంతో మంది డాక్టర్లకు ఒక చిన్న పౌడర్ ఇచ్చి ఇది ఒక టీ లాగా చేసుకోని చెప్పండి, ఈ సైనస్ జస్ట్ 2 నెలల్లో మాయమైపోద్దంటే ఊరుకో ఇలాంటి జోకులు ఏకంటారు. అది ఎవరికన్నా ఇచ్చి వాళ్ళు టెస్టిమోనీస్ ఇచ్చినాయి నా దగ్గర ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ డాక్టర్ ఎవరని కాదు, మనం ఏం చేస్తున్నామో, మనం చేసే పని మీద మనకి ఎంత గ్రిప్ ఉంది, ఎన్ని సంవత్సరాలు జర్నీ చేశాము, మన గ్రిప్ ఎంత ఉందో కావాలి. కాబట్టి దానికోసమే నేను ఈ రోజు అతి కష్టం మీద నేను ఏంటంటే ఆ రీసెర్చ్ సెంటర్ పెడుతున్నాను భారతదేశానికి. ఒక మంచి, ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ ఈ పీరియడ్ వితిన్ 15 days లో అంటే కేంద్ర మంత్రులతో ప్రయత్నం చేస్తున్నాము, గవర్నర్ గారికి ప్రయత్నం చేస్తున్నాము, జిల్లా కలెక్టర్ ప్రయత్నం చేస్తున్నాము. అంటే కొంతమంది నాకు సంబంధించిన వ్యక్తులు, నా ఫాలోవర్స్ చాలా మంది, ఒక కలెక్టర్ కుటుంబానికి కూడా నేను ట్రీట్మెంట్ చేసిన ఎంతో మంది కలెక్టర్లు మన దగ్గరకు వస్తుంటారు. వాళ్ళందరూ కలిసి ఒక ఛానల్ యజమాని వాళ్ళ భార్యకు పక్షవాతం వస్తే నేను స్వయంగా 25 రోజులు నేను అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరూ నాకు సపోర్టర్స్. మీరు తప్పకుండా మీరు ఏది పెట్టినా కూడా రీసెర్చ్ సెంటర్ పెట్టండి అని నాకు ఒక అడ్వకేటు, మా కజిన్ బ్రదర్ అవుతాడు, సుప్రీంకోర్టు అడ్వకేటు, ఆయన మొత్తం అనేక మందిని చర్చించి దాని ఒక ప్రోగ్రామ్ తయారు చేసి ఆ యొక్క రీసెర్చ్ సెంటర్ని ప్లాన్ చేస్తున్నాము. ఆ రీసెర్చ్ సెంటర్లో ఎవరికి వచ్చినా కూడా వారికి ఒక మూలికలు ఇచ్చి నెల ఏం జరుగుతుందనేది ఒక రికార్డ్ మెయింటైన్ చేసి భారతదేశానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నంలో చాలా మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫాలో అవుతున్నారు. వాళ్ళందరూ నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. BAMS డాక్టర్లు కూడా నాతో కలిసి జర్నీ చేస్తున్నారు. PhD చేసిన వాళ్ళు కూడా నాతో జర్నీ చేస్తానికి రెడీ ఉన్నారు. వాళ్ళందరి కలయికలనే ఈ రీసెర్చ్ సెంటర్. గురుగారు, ఒక్క డౌట్ ఉంది గురుగారు. ఏంటంటే మనకు ఇలా ఔషధాలతో కూడుకున్న ఇలాంటి నాటు వైద్యం అనేది, నాటు వైద్యంతో ఈ మందులు తింటే సరిగా డైట్ ఫాలో అవ్వకపోతే కాళ్ళు చేతులు పడిపోతాయి, ఏదన్నా ఎఫెక్ట్ అవుతుంది అని చాలా మంది భయపడుతున్నారు. ఈ నాటు వైద్యం అనేది నిజంగా ఆయుర్వేదిక్ అనేది అంత ప్రమాదకరం అంటారా? పత్రహరితం ప్రాణహాని కాదు, కానీ మేము కొన్ని జబ్బులకు గోంగూర తినద్దు, వంకాయ తినద్దు, చింతపండు తినద్దు అని ఎందుకు అంటామంటే గోంగూర వంకాయ తింటే దురదలాగా అనిపిస్తుంది. ఆ పీరియడ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మూలికలు వాడుతున్నా ఈ గోంగూర వంకాయ తిన్నా నాకు దురదలేస్తుంది, ఇది రిజెక్టెడ్, అది పక్కకు పడేస్తారు. కాబట్టి వ్యాధికే పథ్యము, కానీ రోగానికే పథ్యం, కానీ వైద్యుడు చెప్పేది పథ్యం కాదు, మందుకు పథ్యం లేదు. కాబట్టి ఏ జబ్బుతో బాధపడేవాళ్ళంటే ఏం తిన, గుమ్మడికాయ రసం కొంతమంది తాగొద్దు, సొరకాయ కూడా ఈవెన్ తినొద్దు. సొరకాయ హార్ట్ బ్లాకేజెస్ తీస్తారని ప్రపంచం మొత్తం. ఎందుకంటే చాలా మంది నాటు వైద్యం చేయించుకోవాలంటే ఆయుర్వేదిక్ అంటేనే అలా భయపడుతున్నారు. అమ్మో నేను ఇది తింటా కదా, అది తినొద్దంటారు, ఇది తినొద్దంటారు, తింటే కాళ్ళు చేతులు పడిపోతాయంట, అది వద్దు. ఇదే టాబ్లెట్ అనుకోండి, ఫార్మసీ టాబ్లెట్లు ఒకటి మింగేస్తే ఏదైనా తినొచ్చు అనే ఇదిలో ఉన్నారు గురువు గారు ఇప్పుడైతే సమాజం. ఆయుర్వేద మహానుభావులు ఏదైనా కూడా ఒక శాస్త్ర పరిధిలో, ఒక గ్రంథాల రూపంలో, ఒక పుస్తకాల రూపంలో అనేక మంది గురువులు, చాలా మంది పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాంట్లో ఏంటంటే ఈ నాటు వైద్యము ఆయుర్వేదము అని ఏమీ లేదు. ఫార్మసీలో తయారైతే అది ఆయుర్వేద మందు. ఒక మామూలుగా నాలాంటి గురుపర వైద్యుడు కల్వం లేచి నూరి గోళీలు చేస్తే అది నాటు వైద్యం. అందులో ఏం తేడా లేదు.
ఇప్పుడు మీరు ఎన్నో చూడండి, ఎగ్జాంపుల్ మొరింగో క్యాప్సల్, ఆర్గానిక్ మొరింగో క్యాప్సల్స్, డైటరీ సప్లిమెంట్, ఫుడ్ సప్లిమెంటరీ. అంటే ఏంటది? మన ఇంట్లో జీలకర్ర, అల్లం, బెల్లం లాగా వాడుకుంటున్నాం. ఎంతో మంది ఫార్మసీ లైసెన్స్ తీసుకుని కూడా దాన్ని మార్కెట్లోకి తీసుకోలేకపోయిన ఎంతో మంది ఉన్నారు. కానీ నాలాంటి చిన్న చిన్న నాకంటే అంటే నేను కొద్దిగా విస్తరించిన అనుకోండి, విస్తరించిన వాళ్ళు కూడా ఎంతో మంది మహానుభావుల దగ్గర మంచి 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 ఎక్సలెంట్ ఫార్ములాలు ఉన్నాయి. అసలు ఏంటంటే ఈ పారంపర వైద్యం అనేది దీన్ని బతికియాలి. ఈ పారంపర వైద్యం అనేది రాబోయే తరాలకు ఒక బావి, అంటే అది ఒక మంచి పూలబాట. కాబట్టి ఏంటంటే చాలా మంది, ఎంతో మంది, అంటే పేరు ప్రఖ్యాతలు, అంటే ఇప్పుడు నాలాంటి వ్యక్తులు ఏంటంటే అందుబాటులో ఉండి మీరంటే గుర్తించి ఏదో ఛానల్లో కూర్చొని మాట్లాడడం అంటే ఈ విధంగా నేను మాట్లాడుతున్నా. కానీ ఎంతో మంది, అంటే వజ్రాల లాంటి గురువులు ఎంతో మంది ఉన్నారు. అసలు నాకు ఎంతో మంది తగిలారు అనమాట. చాలా మంది ఫోన్, వారణాసి నుంచి ఒక గురువు ఫోన్ చేసి, ఆయన ఏంటంటే సన్యాసి, ఆయన ఒక చాలా ఎడ్యుకేషన్ 4 పిహెచ్డి చేసి 8 పీజీలు చేసిన వ్యక్తి. ఆయన జీవితం వద్దనుకొని పోయి సన్యాసులు కలిసిండు. ఆయన నాకు ఫోన్ చేసి, ఆయన నిజామాబాద్ వాసి, ఆయన ఫోన్ చేసి ఎంత చక్కటి వైద్యాన్ని నాకు చెప్పినంటే, ఒక 200 పేజీ పుస్తకం తీసుకుంటే మోర్ దెన్ అయిపోయింది. అంత మెటీరియల్ ఇచ్చింది. మీరు తప్పకుండా చేయండి అట్లా. ఇప్పుడు గంధకం అని ఉంటుంది, లేకపోతే ఇంగ్లీకం అని ఉంటుంది, లేకపోతే సవీరమైన అని ఉంటుంది. ఇవన్నీ శుద్ధులు చేసి ఏ విధంగా చేయాలి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు వీడియో కాల్ చూపించండి, నాకు అది చేయండి అని. మా గురువులు కూడా చాలా మంది ఎక్సలెంట్గా ఇవన్నీ మందులు తయారు చేసి ఉంటాయి. కొంతమంది ఏంటంటే మూలికల బేస్లో ఉంటారు, కొంత సిద్ధ వైద్యం ఉంటుంది. ఇప్పుడు ఆ సిద్ధ వైద్యాన్ని కూడా నాకు ఎంతో మంది, మా గురువు మోహన శర్మ గారు అని ఉన్నారు. అసలు ఆయన ఎంత చక్కగా వైద్యం చేస్తున్నారో అంత చక్కగా. మేమేమో మొరింగ పౌడర్ ఇంత ఇస్తే, అంతెందుకురా పిచ్చోడ, ఇంత చిటికెడు, మీరు చిటికతో వేసుకొని పాలల్లో తాగితే గుండె బ్లాకేజెస్ పోతాయి. మీకు తెలుసా? చిటికెడు అంటే 2 ఏళ్ళకి ఎంత వస్తే అట్లా 3 ఏళ్ళు పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఒక చిటికెడు పాలల్లో వేసుకొని తాగితే, లేదా ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక 3 చుక్కల డ్రాప్స్ కొన్ని తైలం అందిస్తారు. అది కేవలం ఒక 15 రోజులు 20 రోజులు వేసుకుంటే హార్ట్ బ్లాకేజెస్ పోతాయి. అట్లాంటి మహానుభావులు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్. జనరల్ గా ఏంటంటే మనం ఏదైనా కూడా శాస్త్రీయత అనేది ఉండాలి. ఆ శాస్త్రీయత కోసమే ఈరోజు మేము ఒక రీసెర్చ్ సెంటర్ పెడుతున్నాము. రాబోయే కాలంలో మనకు ఏంటంటే భావి తరాలకు ఒక విద్యను అందించాలి. నాకు గురువులు వాళ్ళు నాకు జీవితాన్ని ప్రసాదించారు. కాబట్టి నేను కూడా రాబోయే తరాలకు ఒక మంచి మెసేజ్, ఈ యొక్క దీన్ని ఇస్తే ఈ వ్యాధి పోతుంది, లేకపోతే ఇది పోతుందని దాన్ని చేయడం కోసమే ఈ యొక్క ప్రయత్నం. చివరగా జనరల్గా ఏంటంటే చాలా మంది ఏమంటుంటారంటే ఈ మూలికలు సాధ్యం అంటారు. ఎప్పటికైనా సాధ్యం, మానవ మనుగడ ఉన్నంత వరకు ఈ మూలికలు అనేటి నిజంగా. ఎందుకంటే కొన్ని ఊర్లను కూడా, ఆ ఊర్లకు కొన్ని రకాల వ్యాధులు వ్యాపించి కీడు జరుగుతుంది అనే టైంలో కూడా ఇలాంటి బోధ ధర్మకు సంబంధించే ఈ మూలికల వైద్యాలే పనిచేసాయి గురువు. అదంతా కూడా ఇప్పుడు జనరేషన్ మర్చిపోతుంది. కానీ రాబోయే తరాలకు కూడా ఇదే ఉపయోగపడుతుంది, అది మర్చిపోతున్నారు. కానీ మీరు రీసెర్చ్ సెంటర్ పెట్టి కూడా చాలా అంటే చాలా గొప్ప మేలు చేస్తారు ప్రజలకని కూడా చెప్పుకోవచ్చు. ఇది దేశ వ్యాప్తంగా కూడా ఇది విస్తరించాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. దేశవ్యాప్తంగా మేము విస్తరించాల్సిన అవసరం లేదు, మీ ద్వారా వైద్యం అనేది విస్తరిస్తుంది. కర్ణాటకలో ఉన్న ఒక మహానుభావుడు నాకు కొన్ని మూలికలు ట్రైనింగ్ ఇచ్చాడు, మధ్యప్రదేశ్ లో ఉన్న వ్యక్తి ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చారు. మా గురు పారంపర వైద్యంలో 1000 మంది సభ్యులు, దాంట్లో ఒక 200 మంది. ఎక్కడ మీటింగ్ పోయినా ఒక 3 రోజులు మీటింగ్ ఉంటే 2 రోజులు యోగాలో ఉంటారు. అంటే యోగం అంటే ఆ మూలిక తయారు చేసే విధానం. ఎంతో మంది ఇప్పుడు మా పారంపర వైద్య సంఘంలో తెలంగాణలో సుమారు ఒక 1000 మంది అనుకుందాం, 250 మంది నా గురువులే అని సంభవిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక సందర్భంగా ఎక్కడో ఒకటి చెప్తే మూలిక శిక్షణ ద్వారానే నేను ఇంత షైన్ అయినా. 11 రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు, మా పారంపర వైద్య సంఘంలో ఉన్న సభ్యులు, వాళ్ళందరినీ మిక్సీలో వేసి తయారు చేస్తే ఈ పండిట్ శ్రీనివాస్. చాలా మంది నన్ను అడుగుతుంటారు. కాబట్టి ఇంతమంది మహానుభావుల కలయికతో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. కాబట్టి తప్పకుండా మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వైద్యం చేస్తున్నారు అంటే కూడా ఇప్పుడు రాబోయే తరాలకు కూడా చాలా అవసరం గురువు గారు. అదైతే వాస్తవము. ఎందుకంటే చాలా మందికి ఈ వైద్యం తోటే చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఆ మందులు కొన్ని రోజుల వరకే. ఇప్పుడు ఫార్మసీ మందులు అనేటివి కొంతవరకే అవి ఉపశమనం అప్పటి వరకే. శాశ్వత పరిష్కారం కాదది. శాశ్వత పరిష్కారం ఔషధ మూలికలే. అదైతే తెలుసుకోవాలి అందరూ కూడా. కానీ అందరికీ కావాల్సిన ఒక్క విషయం గురువుగారు, మీ దగ్గర నుంచి చాలా మంది డ్రింక్‌కి అలవాటు పడుతున్నారు. ఆ డ్రింక్ విపరీతంగా ఇంక అది లేకపోతే మేము బతకలేము అనే స్టేజ్‌కి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు కూడా మరి డ్రింకు వీళ్ళు ఆ అలవాటు నుంచి తప్పుకోవాలి అంటే మీ దగ్గర ఈ వైద్యంలో ఉందంటారా? సిగరెట్ గానీ, మందు గానీ దేనికైనా బానిస అయిన వాళ్ళకు హ్మ్. మీకు గ్రామాలలో మేకలు కాసే వాళ్ళు పెద్ద డాక్టర్లు. మేకలు కాస్తారు కదా, అవును. వాళ్ళు పెద్ద అసలు వాస్తవంగా వాళ్ళే డాక్టర్లు. ఏ చెట్టు ఏందని తెలుస్తుంది. ఆ! బయటికి మేక వెళ్తారు. మెయ్యని ఆకు అని ఉంటది. ఆ! మేక ఆ ఆకు పేరే మేక మెయ్యని ఆకు. మేక మెయ్యని ఆకు. ఆ ఆకుని తీసుకొచ్చుకున్నాక నీడలో ఎండబెట్టుకొని ఆ! దాన్ని పౌడర్ చేసి ఏదన్నా మీరు కర్రీ, మనం కర్రీ అందరం కలిపి వంతాం. అవును. ఇంత గిన్నెడు కర్రీ తీసి ఆ! అదొక అర చెంచా ఆ! అందులో కలిపి గినక మందు తాగేటోళ్ళకు ఉదయం సాయంత్రం గినక భోజనంలో పెడితే కరెక్ట్ వారం రోజుల తర్వాత మందు తాగడు. ఈ ఈ ఇది ఇప్పుడు ఈ పౌడర్ వాడుతున్నన్ని రోజులు వాళ్ళు ఒకవేళ తాగితే ఏమన్నా అవుతుందా ఏం గురువు? కాదు, ఏం కాదు. వాంతింగ్ అయిపోతుంది అంతే. అంతే. ఇదేదో బాగుంది గురుగారు. ఇదేంద్రా బాబు నాకు అర్థం కాదు, నాకేమో అయిందన్న ఉద్దేశంతో మానేస్తాం. ఎందుకంటే చాలా మంది అలా ఉన్నారు గురుగారు. ఇప్పుడైతే అదే పెద్ద మేము సమస్యగా ఎంతో మందికి మారుతుంది. ఇచ్చిన, అది కూడా మళ్ళీ డబ్బులు తీసుకొని కాదు, ఉచితంగా. చాలా మంది చాలా మంది ఈ ఇబ్బంది దీనికి మాత్రం చాలా మంది ఊర్లలోనే దానికోసం గురవుతున్నారు ఈ మాకు ఇబ్బందులకి. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఎక్కడైనా మేకలు కాసే డాక్టరు, ఆ. నేను మేకల కాపరి అన డాక్టర్, అవును, వాళ్ళు కూడా డాక్టర్ వాళ్ళని సంప్రదిస్తే మీకు ఇప్పుడు అతిబల అని ఒకటి ఉంటుందమ్మా. అతిబల, దువ్వెన బెండ అంటారు. అట్లా రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. అది కనుక సమూలంగా తీసుకొని నీడలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని, లేకపోతే ఇంకేమైనా ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆవు పాలలో కనుక ఉడకబెట్టుకొని ఆ నీడలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తాగితే నరాల బలహీనత పోతుంది. ఇప్పుడు చాలా మంది షుగర్ బాధతో బాధపడుతుంటారు, వీక్గా ఉంటారు. అది కనుక తాపిస్తే అద్భుతంగా అసలు మామూలు ఎనర్జీ ఉండదు. అట్లా మంచి ఇప్పుడు చాలా మంది భారతదేశానికి భారతదేశంలో అంటే మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం మనం. తెలుగు రాష్ట్రాల్లో ఒక విపరీతమైన సమస్య ఏంటంటే, సరే మీరు పెళ్లి చేసుకున్నారు, నేను పెళ్లి చేసుకున్నాను, సంసారం చేసుకున్నాం, పిల్లలు కన్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 25 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటాడు, 5 years వరకు భార్యతో అనుబంధంగా ఉంటాడు. ఆ తర్వాత బీపీఓ, షుగర్, థైరాయిడ్ వస్తుంది. వచ్చిన తర్వాత టాబ్లెట్లు వాడి టెస్టోస్టెరాయిన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ అని పెరిగిపోయి మగవాడుగా జీవించే కాలం పోయింది. 100కు 50 మంది నపుంసకత్వంతో బాధపడుతున్నారు. దీనికి ఒక మంచి చిట్కా ఏంటంటే, ఇప్పుడు తంగేడు చెట్టు బెరడు ఉంటుంది, దాన్ని తంగేడు చెట్టు బెరడు దాన్ని ఏం చేయాలని చిన్న చాక్తో కొద్దిగా, ఎందుకంటే మొత్తం తీసి చెట్టు చనిపోద్ది, ఒక భాగమే తీసుకోవాలి. ఎప్పటికైనా చెట్టును సంపొద్దు. ఏదైనా అతి విలువ వేర్లు కావాలంటే ఒక 10 గింజలు నాటి తీసుకోవాలి. ఆ తంగేడు చెట్టు బెరడు దాన్ని తీసి నీడలో ఎండబెట్టి దాన్ని కనుక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మేము ఆవు పాలలో ఉడకబెట్టి నీడలో ఎండబెట్టి పౌడర్ చేసి ఇస్తాము. 50 ఏళ్ల వ్యక్తి కానీ, 60 ఏళ్ల వ్యక్తి కానీ, 70 ఏళ్ల వ్యక్తి కానీ, 80 ఏళ్ల వ్యక్తి కానీ 3 నెలల పాటు వాడితే 25 ఏళ్ల యుక్త వయసులో ఉన్నట్లుగా ఉంటారు. ఇది చాలా చిన్న చిట్కా, అందరూ చేసుకోవచ్చు. నేను క్వింటాళ్ళు 20 నుంచి 30, 40 క్వింటాళ్ళు నేను సేకరించే స్థాయికి. అది కూడా ఎట్లా సేకరిస్తామంటే, ఒక మండలానికి ఒక కోఆర్డినేటర్ పెడతాం. కోఆర్డినేటర్ పెట్టి వాడు ఏం చేస్తుంటే ఒక 10 ఊర్లు ఒకడు, 10 ఊర్లు ఒకడు. ఏ ఏరియా ప్రాంతంలో తంగేడు వేర్లు, ఇప్పుడు మా మిర్యాలగూడ నుండి నార్కట్టిపల్లి వరకు అన్ని ఊర్లలో, కుక్కడం, బుగ్గవాయిగూడెం, వేములపల్లి, ఇక్కడే స్వామి, ఎక్కడ చౌటుప్పల్. ఓ సూపర్, చౌటుప్పల్ వరకు కూడా ఆ ట్రైన్ రూట్ ఎట్లుందో ఆ రూట్ మొత్తం ఉంటాయి. అక్కడి నుంచి పోతే మిర్యాలగూడ నుంచి హాలియా వరకు చాలా తంగేడు చెట్లు ఉన్న కాడ 10 మంది వర్కర్స్ మాట్లాడుకుంటాడు. 500 రూపాయలు ఇస్తా అంటాడు. ఆ 10 మంది తీసుకొని పోతాడు, ఆడ వదిలిపెడతాడు. ఇంటికి వస్తాడు, మంచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి తిని 1 గంట పడుకొని మళ్ళీ పోతాడు. అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటాడు. అది తీసుకొని వచ్చి అక్కడ ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసుకుంటూ అది కలెక్ట్ చేస్తాం. ఈ వ్యవస్థ నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఈ రోజు 20 నుంచి 30, 40 క్వింటాళ్ళు అమ్ముతున్నాం అంటే, ఇక అంటే ఆ వ్యాధి ఏ తీవ్రత ఉందో మీరు ఆలోచించండి. అంటే ఎంతో మంది నరాలు చచ్చుపడిపోయి నడవలేని, ఇప్పుడు నేను ఏదైనా ఛానళ్ళలో మాట్లాడుతుంటే ఎవరైనా యాంకర్స్ ఉంటారు కదా, చిన్న పిల్లలు పాపం, బాబాయ్ ఏంది మీరు ఇంత దర్లంగా, అసలు మీరు వస్తున్నారంటే నేను మాట్లాడలేను, ఆ స్థాయికి వచ్చాం అనమాట.
ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంత కష్టపడతాం మేము. ఒక ఆదివారం లేదు, ఒక మంగళవారం లేదు. ఆదివారం మాకు సెలవు లేదు. అదే ఎందుకంటే చాలా మంది ఆదివారం మటన్ చికెన్ తెచ్చుకొని తింటారు. అవును. మేము ఆ సూర్య భగవాన్ పూజ చేస్తాం, నిత్య అగ్నిహోత్రం చేస్తాం కాబట్టి ఓకే. ఆదివారం మేము కోయలం కాబట్టి చికెన్ మటన్ అన్ని తింటాం. ఉమ్. కానీ ఆదివారం రోజు గుడ్డు కాదుగా ఏది ముట్టుకో, అవును, సూర్యభగవాన్ పూజ సూర్య చేసుకుంటాం. భగవాన్ పూజ చేస్తాం. చాలా మంది ఏమంటారు అంటే, ఏంది గురుగారు మీకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మంగళవారం ఫోన్ చేస్తారు, ఆదివారం ఫోన్, మీకు సెలవు లేదా? అవును గురువు గారు, ఇప్పుడు మీరు నాన్ వెజ్ అంటే నేను మాట్లాడుతున్నా, అంటే ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మరి నాన్ వెజ్ తినొచ్చా గురువు గారు? అంటే ఒక కిడ్నీ సంబంధిత వ్యాధులు వాళ్ళు తీసుకోవద్దు, ఓకే. కానీ మిగతా వాళ్ళందరూ మిగతా తీసుకోవచ్చు. వాళ్ళందరూ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బాయిలర్ కోడి తీసుకోవడం అంత శ్రేష్టకరం కాదు. శ్రేష్టకరం కాదు. నాటుకోళ్ళు, ఊళ్ళో ఉండే కోళ్ళు, ఏదైనా ఏటలు కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఫిష్. ఇప్పుడు మనిషి ఆది మానవం నుంచి వచ్చిన వ్యక్తి, మనకు హంటింగ్ వెంట అది వేట ద్వారానే అసలు ఫుడ్ మనం సేకరించుకుందే అది. కాబట్టి మా గురువు అయినా నాన్ వెజ్, మేమైనా నాన్ వెజ్, అట్లేం లేదు. మేము వెజిటేరియన్ కాదు. ఎందుకంటే సాత్విక ఆహారం మధ్యాహ్నం పూట తీసుకుంటాం, రాత్రి పూట తీసుకోము. అదే అంటే దానికి ఒక సిస్టమేటిక్ ఉండాలి. అంతేగాని మనం ఏదో ముక్కలు తింటున్నామని బొక్కలు మెడకేసుకుంటే ప్రతిరోజు ఒక ఆయన అంటాడు, సార్ నేను 7 రోజులకు 5 రోజులు 2 రోజులు మటన్ తింటా, 2 రోజులు చికెన్ తింటా, 2 రోజులు చేపలు తింటాను అంటాడు. నీకు ఆయుర్వేద మందులు వద్దు నాయన, నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే ఈ పొట్ట శుద్ధి అనేది అసలు మనకు కాదు. చాలా మంది 36 గంటలు, మా గురుగారు కనీసం 36 గంటలు కూడా ఉపవాసం, లంకనం దివ్య ఔషధం. అంటే ఏమీ తీసుకోకపోతే ఔషధం. ఎందుకంటే ఆ పేగుల్లో ఉన్న మొత్తం మలాన్ని బయటకు కొట్టేస్తుంది ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు. అందుకనే ఆయుర్వేద మూలికలు ఏదైనా తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అంటే మార్నింగ్ టైంలో తీసుకుంటారు. ఎందుకంటే పరిగడుపున తీసుకుంటే కడుపులో పొట్టలో ఏముండదు కాబట్టి ఈ యొక్క ఆ మూలిక అనేది పోయి బాడీకి బాగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి అన్ని అవయవాలకు కూడా మంచి చేస్తుంది. గురువు గారు ఇప్పుడు అన్నిటి గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మీ దగ్గర తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చాలా వరకు కూడా ఏ వనమూలికలు దేనికి పనిచేస్తాయి అనే దాని మీద కూడా మీరు రీసెర్చ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకో 15 డేస్లో కూడా అది చాలా సక్సెస్ఫుల్గా కొనసాగాలని కూడా కోరుకుంటున్నాము. ఇవన్నిటి విషయాల్లో కూడా పక్కన పెడితే ఒక చిన్న విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాం. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఆయుర్వేదిక్ వైద్యం చేస్తూ ఉన్నారు, 24/7 కష్టపడుతూనే ఉంటారు. ఈ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందంటారు? నా ఫ్యామిలీ అంటే నా భార్య, 2 పిల్లలు నాకు. ఓకే సార్. మా మేడం పేరు మాధవి, ఓకే సార్. నా భార్య. ప్లస్ ఏంటంటే నా సొంత కోడలు, మేనకోడలు నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుని సూర్య భగవాన్ దయ వల్ల నా కొడుకు బిడ్డ, ఎందుకంటే చాలా మంది కోడలు చేసుకుంటే అంగవైకల్యం అది ఆ సూర్య భగవాన్ దయ వల్ల మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఆ సూర్యుడు దేవుడు అనేది రకరకాలుగా సూర్య భగవాన్ ఎప్పుడో నిత్యం ఆరాధించేది. మా ఇంటి ఎదురుగా కాపుగంటి సూర్యనారాయణ అని ఒక వైశ్య ఒక గురుగారు ఉండే. ఆయన అంటే మా నాన్నగారు లేరు కాబట్టి మా అమ్మని అక్కయ్య అని ఇంటి ఎదురుగా ఉంది కాబట్టి ఆయన రకరకాలుగా ఏ విధంగా పూజ చేయాలి, పద్మానాసనంలో కూర్చొని భోజనం ఎందుకు చేయాలి, వజ్రాసనంలో ప్రతిరోజు కూర్చొని రకరకాలుగా చెప్పేది. ఏంటంటే మేము అంటే ఇప్పటి వరకు మాత్రం ఆ నియమాలతో పెరుగుతున్నాం కాబట్టి, సాత్విక ఆహారం తీసుకుంటాం కాబట్టి మేము సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉంటాం. నా కుటుంబ సభ్యులు, నా కొడుకు ఐఏఎస్ కావాలని బీటెక్ కంప్లీట్ తర్వాత ఐఏఎస్ కావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది, అరే మీ డాడీ ఒక మహానుభావుడు రా, నువ్వు ఎందుకురా నీ ప్రయత్నం అంటే, నా కొడుకు అంత పెద్ద ఐఏఎస్ కావాలన్న కోరిక, అంత ఇంటెలిజెంట్. చాలా మంది ఢిల్లీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్తో టచ్లో ఉండి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అనే ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా ఈరోజు నా కొడుకు నా దాంట్లో సగం 50% పంచుకుంటుండు. అదే విధంగా నా బిడ్డ చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ అయిపోయింది. నా బిడ్డ కూడా ఏదో నామినల్గా చదువుకుని ఉండాలి అని ఒక మొత్తం ఆన్లైన్లో ఏంటంటే వేరే స్టేట్ల నుంచి కూడా మూలికలు వస్తాయి, లేకపోతే మా మూలికల్ని కూడా పంపించే విభాగంలో ఆమె ఆర్డర్లు అండ్ ఆ బ్యాలెన్స్ అకౌంట్, అదే ట్రస్ట్ అకౌంట్స్ మొత్తం ఆన్లైన్లో వాళ్ళంతా వర్క్స్ చూస్తారు. మా బాబు 3 రోజులు హైదరాబాద్, 3 రోజులు మిర్యాలగూడలో ఉండి ఇప్పుడిప్పుడే ఆ మూలికల్ని మొత్తం రీసెర్చ్, అంటే జనరల్గా అన్ని మూలికలు ఏ విధంగా తయారు చేయాలో నా కుటుంబ సభ్యులు, నా భార్యకు, నా కొడుకుకు, నా బిడ్డకు ఆల్రెడీ నేర్పిన. తలా ఒక చేతిలో తలా పుస్తకం ఉంటుంది. నేను ఎక్కడికి పోయినా కూడా వస్తూ రాగానే వాళ్ళు కూడా నా డైరీ చూసుకొని వాళ్ళు రాసుకొని దాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా ఒక బుక్ మెయింటైన్ చేస్తూ అనేక రకాలుగా ఏ పీరియడ్లో ఆ పూలు వస్తాయి, ఏ పీరియడ్లో కాయలు వస్తాయి. ఇప్పుడు కసవింద గింజలు అంటే చెన్నంగి గింజలు వస్తాయి. ఆ చెన్నంగి గింజలు అనేక రకాలుగా వాడతాం. మేము కనీసం ఒక 30-40 క్వింటాలు తయారు చేసి పెట్టుకుంటాం.
ఎందుకంటే 40 క్వింటాల్ ఆ విధంగా ఉంటేనే మేము మార్కెట్లో చేయగలుగుతాం. అంతే. ఎందుకంటే అంటే ఈ చాలా కుటుంబం మంది అంతా కూడా కొవ్వు గడ్డలని వస్తారు, ఈ గడ్డ అని వస్తారు, ఆ గడ్డ, ఏ గడ్డలైనా కూడా కరిగించే దివ్య ఔషధం ఆ చెన్నంగి గింజలలో ఉంది. దాంతో అది చేసే విధానము, దాన్ని ఏంటంటే భావన చేయడం అంటారు. అంటే అల్లం రసంతో చేయాలా, వెల్లుల్లి రసంతో చేయాలన్నా, లేకపోతే ఆవు నెయ్యితో చేయాలన్నా, లేకపోతే ఇట్లా ఈ విధంగా వెన్నతో చేయాలన్నా, లేకపోతే ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఈ తమలపాక ఆకుల రసంలో చేస్తాము, అలోవేరా దాంట్లో చేస్తాము, కొన్ని మూలికలని శుద్ధి. ఆ శుద్ధి అనేది వెరీ ఇంపార్టెంట్. అదొక్కటి నేర్చుకోగలిగితే తప్పకుండా మంచి మూలికలు మనకేంటంటే మన పరిసరాల ప్రాంతాల్లో ఉండే మూలికలతోనే వైద్యం ఏ విధంగా చేసుకోవచ్చు దాన్ని నిరూపించడానికే నేను రీసెర్చ్ సెంటర్ పెడుతున్నా. నా కుటుంబ మిత్రులే కాకుండా నాకు బయట సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు. మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా చైతన్యపూర్లో మొన్న మీరు ఇంటర్వ్యూ చేశారు, నాకు 30 ఏళ్ళ ప్రాణమిత్రుడు. అదే కాకుండా మిర్యాలగూడలో గొప్పతనం గురించి కూడా ఉపేందర్ గుప్తా గారే మాకు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇలాంటి వైద్యం అనేది చాలా అరుదుగా ఉంటుంది, అలాంటి వైద్యం దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలమ్మా, నలుగురికి తెలియాలి అని అన్నారు. అందుకే మిర్యాలగూడలో కూడా వనం మదన్ మోహన్ గారు అని నాకు ఒక 30 ఏళ్ళ మిత్రుడు, ఆయన కూడా నాకు మంచి సపోర్టరు. నా గోశాలకు గడ్డి కానీ లేకపోతే అన్ని రకాలుగా ఈ రకరకాలుగా పనుల్లో కూడా వీళ్ళందరూ అంటే వాలంటీర్స్ ఓన్లీ, వాళ్ళు ఏదో డబ్బు ఆశించి కాదు. అదే కాకుండా శంకు యాదవ్ అని ఒక అబ్బాయి, నన్ను డాడీ అని, బాబాయ్ అని, రకరకాలుగా అబ్బాయి ఎన్నో ఏళ్ళ నుంచి నాతో జర్నీ చేస్తుండు. మనకేమన్నా మూలికలు కావాలంటే వాళ్ళ పరిస్థితి మనతో అరవపల్లి, సూర్యాపేట, ఆ సరౌండింగ్లో కూడా, ఇక్కడ నల్గొండ దగ్గర లవలేష్ అని నన్ను బాబాయ్ అని అపేతంగా పిలిచి డాడీ అని నన్ను చాలా మంది పిలుస్తారు. లవలేష్ అనే వ్యక్తి పొలిటికల్లో తిరుగుతున్నా కూడా నాకేమైనా మూలికలు కావాలంటే వాళ్ళది ఇక్కడ పుట్టపాక అనే విలేజ్, వాళ్ళు నాకు మంచి సపోర్టర్స్. వీళ్ళంతా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది పేరు చెప్తారు. అయితే వాళ్ళందరూ ఏంటంటే ఏమి ఆశించకుండా గురుగారు కష్టపడుతున్నారు, బాబాయ్ కష్టపడుతుండ్రు, డాడీ అనే ఆప్యాయతను పిలిచే. ఇప్పుడు ఒక కొడుకో 2 కొడుకులు ఉంటారు, నాకు 100 మంది కొడుకులు. ఎందుకంటే ఇప్పుడు మీ వైద్యం కూడా అంతగా వాళ్ళకు ఫలితం చూపిస్తుంది. వాళ్ళకే కాదు, చాలా మందికి కూడా ఇది అవసరం గురువుగారు. అందుకు ఎందుకంటే ఇది నాటు వైద్యం, ఎప్పటికైనా ప్రతి మనిషికి ఇది అన్ని రకాలుగా ఉపయోగం. అందుకు ఖచ్చితంగా మీకు 100 మంది కొడుకులు ఉండడం కాదు, లక్షలాది మంది కూడా ఉంటారు, చాలా మంది పెరుగుతూనే ఉంటారు. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. ఎందుకంటే చాలా బాగా కూడా ఆయుర్వేదిక్ వైద్యం గురించి మీరు ఇంత బాగా చెప్పారు, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ దగ్గర ఇంకా కూడా మేము చాలా సార్లు రావాలి. చాలా వైద్యాల గురించి, అంటే చాలా రోగాల గురించి కూడా, ఏ 20 సంవత్సరాలుగా పైబడి నేను కష్టపడితేనే ఆయుర్వేదం నాకు 1-2% కూడా నాకు అబ్బలేదు. మీరు ఏదో గంట సేపు ఇంటర్వ్యూ చేసినంత మాత్రం నా నాలెడ్జ్ ని మీకు ఏం షేర్ చేయలేను. లేదు, అందుకని చాలా సార్లు మీ దగ్గరికి రావాలి. చాలా రకాల రోగాలకు ఏంటి వైద్యం అని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి చాలా అవసరం గురువుగారు. ఇదైతే వాస్తవంగా చెప్తున్నా. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఏ రోగానికి ఎలాంటి వైద్యం చేస్తున్నారు, ఎలాంటి మందుని ఇస్తున్నారు అనేది కూడా మా ఛానల్ ద్వారా మేము ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాము అని మేము ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాము. ధన్యవాదాలు. చూశారు కదా, మరి ఇప్పటి వరకు అయితే మనకు శ్రీనివాస్ పండిట్ గారు ఎన్ని రకాలుగా నాటు వైద్యం అనేది చేయబోతున్నారు. ఎందుకంటే బోధిధర్మ నాటు వైద్యం అనేది మామూలుది కాదు. ఒకప్పుడు మన సినిమాలలో చూసిందే ఇప్పుడు చేస్తున్నారు, కానీ అది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు చాలా వరకు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే తెలుసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మనకు అందుబాటులోనే ఉంటారు గురువు గారు, చాలా మనకు దగ్గరలోనే ఉంటారు మన గురువు గారు కూడా. ప్రతి ఒక్క రోగానికి ఇక్కడ మీ సమస్యలన్నిటికి కూడా పరిష్కారం ఇక్కడ దొరుకుద్ది. ఇక్కడ ప్రతి ఒక్క రోగానికి కూడా మందు ఇక్కడ దొరుకుద్ది. ఎందుకంటే వాళ్ళు చాలా నియమ నిష్టలతోటి చేస్తారు కాబట్టి. ముఖ్యం అది ఒక అనారోగ్యకరమైన పరిస్థితికి ఆరోగ్యంగా మెరుగుపరచాలంటే మందు ఒకటి ఇస్తే సరిపోదు. ఆ మందుని ఎంత పవిత్రంగా ఇయ్యాలనేది చాలా ముఖ్యం, అది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనకు శ్రీనివాస్ పండిట్ గారు, గురూజీ గారు చాలా చక్కగా పరిష్కారాన్ని చూపిస్తారు. కాబట్టి అందరూ కూడా మరి గురువు గారి దగ్గరికి వచ్చి మీ సమస్యను క్లియర్గా చెప్పుకుంటే ఆయన మనసుతో వింటారు, మనసుతో వైద్యం చేస్తారు. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.